శ్రీ గురుభ్యో నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. కారణ జన్ములపైన గ్రహాల యొక్క ప్రభావము, ముఖ్యంగా రాహుకేతువుల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది? కారణ జన్ములుగా జన్మించి ఈ లోకానికి ముఖ్యంగా మంత్రశాస్త్ర పరమైనటువంటివి, వేద సంబంధమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన విషయాలలో సిద్ధత్వము, సిద్ధపురుషులుగా, అవధూతలుగా, కారణ జన్ములుగా అవతరించి ఈ లోకానికి వారు చూపించినటువంటి ఒక మరి ఆధ్యాత్మికమైనటువంటి ఒక సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో ఎంతో వాటి వల్ల విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా అవధూతలుగా ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో మన కళ్ళ ముందు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. యతీశ్వరులు, సాధువులు, ఎంతోమంది ఉపాసనాపరులు ప్రత్యక్షంగా కనపడి కనపడక ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అనునిత్యము కూడా మేము సిద్ధి పొందాము అని మెల్లో బోర్డు కట్టుకొని సిద్ధత్వం గురించి ఎవరు మాట్లాడరు. ఒకవేళ అలా మాట్లాడుతున్నారు అంటే గ్రహాల యొక్క ప్రభావానికి వాళ్ళు లోనైనట్లు లెక్క. అన్నం మొత్తం పట్టి చూడక్కర్లా, అన్నము మొత్తం పట్టి చూడక్కర్లా. ఎక్కడ అన్నాన్ని కొంచెం ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే ఉడికిందా లేదనేది తెలుస్తుంది. సిద్ధత్వము సంపాదించినటువంటి వాళ్ళు, సిద్ధపురుషులుగా ఎవరైతే ఉంటారో, ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు రాగద్వేషాలకు, అరిషడ్ వర్గాలకు అన్నిటికీ దూరంగా ఉంటారు. వాళ్ళు మేము సిద్ధి పొందాము, సిద్ధపురుషులమని ప్రకటితం చేసుకునే అవకాశమే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి రాజశ్యామల అమ్మవారు ఉంది, దశమహావిద్యలు ఉన్నాయి, ఇవన్నీ సిద్ధమంత్రాలు. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి స్వతహాగా వాటికి ఎవరు స్మరించినా కూడా ఆ సిద్ధమంత్రాలకు ఆ శక్తి వస్తుంది. మరి అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు అంటే, కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కేసును పూర్వాపరాలన్నీ పరిశీలించే సమయంలో ప్రతి పాయింట్ను కూడా, ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. అప్పుడు వారి దగ్గరున్న సమాచారాన్ని న్యాయస్థానానికి అందిస్తుంది, న్యాయదేవతకు వాళ్ళు అందిస్తారు. అలానే సిద్ధత్వం వస్తుందా లేదా, సిద్ధపురుషుడు అవునా కాదా, కారణ జన్ములు అవునా కాదా, అసలు ఈ జాతకుడికి దైవీకమైన లక్షణాలు ఏ మేరకు ఉన్నాయి, ఇతనికి అసలు ఏ దైవమైనప్పటికీ కూడా అనుకూలించి సిద్ధత్వాన్ని పొందేటువంటి ఒక స్థితి ఉందా లేదా అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అట్లనే ఇంకా ఇతరత్ర పరిశోధనాత్మకమైనటువంటి ఒక అంశాలలో ఎవరైనప్పటికీ కూడా ఒక సమస్యకి పరిష్కార మార్గం కోసం అన్వేషణ చేయటానికి ఆయా వ్యవస్థల్లో ఆయా శాస్త్రములను ఎలా అయితే వాడుతారో ఇక్కడ కూడా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది. ఒరిజినల్గా పుట్టిన తేదీ, సమయము వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని తన యొక్క నడవడిక, తన యొక్క స్థితిగతులు, తన యొక్క ప్రవర్తన వీటన్నిటిని, ఒక ఉద్యోగం రావాలంటే అర్హతలు, ఎంత అర్హతలు కావాలండి. ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎక్కడైనా సరే ఆ పనిలో మనకు ఉండబడేటువంటి నైపుణ్యతను అనుసరించి మనకి
ఆ ఉద్యోగానికి అర్హులం అవునా కాదా అనేటువంటిది ఆలోచన చేస్తాం. అట్లనే సిద్ధ పురుషులు, ఆత్మసాక్షాత్కారం అవ్వటము, ఇవన్నీ కూడా ఈ జన్మలగ్న కుండలిని అనుసరించి ఉంటాయి తప్ప కారణ జన్ములకి అలా ఉన్నటువంటి వాళ్ళు మేము సిద్ధపురుషులని చెప్పుకోరు. అక్కడే మొదటి పాయింట్. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఏది ప్రకటితం ఉండదు. షిరిడి సాయిబాబా వారు ఉన్నారు, నేను సిద్ధపురుషునని ఆయన ఏం చెప్పుకోలే. ఎవరి దగ్గరికైతే సమస్య ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పరిష్కారాన్ని చూపించారు ఆయన బాబావారు. ఇప్పటికీ కూడా నా సమాధి నుండి మీకు సమాధానము లభించును, మీరు దేనికి భయపడక్కర్లేదు అనేటువంటిది షిరిడి సాయిబాబా వారి సూక్తుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సిద్ధ పురుషులు. సో ఇక్కడ ఆ తత్వంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ నేను సిద్ధ పురుషునని ఏ సిద్ధ పురుషుడు చెప్పుకోడు. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి లేదా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని అవడం చెప్తాడా? 100 కోట్ల అప్పున్నా దర్జాగా 100 కోట్ల రూపాయల కారులో తిరుగుతూ నాకేంటంటాడు. కానీ ఒరిజినాలిటీ అనేది ఏదో ఉంటుంది. ఆ ఒరిజినాలిటీ 100% ఏదైతే ఉందో అది నిమురు కప్పిన నిప్పు అంటారు కదా, అలా ఎక్కడో పైన బూడిదలాగా ఉండి లోపల నిప్పు ఉంటుంది. ఉఫ్ఫ నూదినప్పుడు అది పోతుంది. అట్లనే వీటన్నిటికీ కూడా రాహు కేతువుల యొక్క ప్రభావం చేతనే సిద్ధత్వం వస్తుంది. అంటే మంత్రానికి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు వేరే పంచాయతీ అనుకున్నారు, ఇదంతా అదేం కాదు. రాహు కేతుల యొక్క ప్రభావము, యాగాల నుండి వచ్చేటువంటి యొక్క ఫలితాలు, మంత్రసిద్ధి ఏ విధంగా జరుగుతుంది గురుగారు, మంత్రం సిద్ధించాలంటే ఏం చేయాలి అని. రాహు కేతువుల యొక్క బలం సరిగా లేకపోతే జగద్గురువులను, శాస్త్ర సంబంధమైనటువంటివి, వేద సంబంధమైనటువంటివి ఆచరించకుండా వేదానికి వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. వేదానికి భిన్నంగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. ఇక్కడ లోక కళ్యాణార్థం కారణజన్ములుగా అవతరించటం ఇక్కడ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరదేవత ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ధర్మ సంస్థాపనార్థం ఆయా కాలాల్లో భగవంతుడిని అవతారం పొందటానికి కావలసినటువంటి ఒక స్థితిని, అలాంటి గ్రహస్థితిని శంకర భగవత్పాదులు వారు జన్మించే ముందు గ్రహాలన్నీ కూడా అన్ని అనుకూలమైన స్థితిలో వెళ్ళాయి. అప్పుడు శంకర భగవత్పాదులు వారు వచ్చారు. సాక్షాత్ కైలాసంలో ఉండబడేటువంటి ఒక శంకరులే అపర శంకరులుగా మన ముందు నడయాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పీఠాలని నిర్వహిస్తూ ఆ రోజు శంకర భగవత్పాదులు వారిని మనం చూడలేకపోయామనేటువంటిది బాధ లేకుండా ఈరోజు ఆమ్నాయ పీఠాల్లో మనం వారిని ప్రత్యక్షంగా చూసి తరించే మహద్భాగ్యాన్ని మనకి ఆ పెద్దలు ఇప్పటికీ నిర్వహిస్తూ ఆ మఠాలని, ఆ వ్యవస్థని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో రాహుకేతుల యొక్క ప్రభావము వీటన్నిటికీ ప్రధానమైనటువంటి ఒక కారణంగా మనం గమనిస్తూ ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి ఏ ఒక్క వ్యక్తి జీవితంలోనైనా సరే మంత్రసిద్ధి చేకూరాలి అంటే ముందుగా జన్మలగ్న కుండలిలో గ్రహాల యొక్క స్థితి కదా. నాకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఏమీ లేవు గురువుగారు, మంత్రసిద్ధి ఎలా వస్తుంది నీకు అట్లాంటప్పుడు పక్కన పెట్టాయి. సిద్ధ మంత్రాలు ఉంటాయి. సంపత్తే సంపద ఆధార సర్వసంపత్ప్రదాయిని నిత్యానందమే నిత్య సచ్చిదానంద విగ్రహే దీనార్తి భీతిం భవతాప పీడితం తనైర్విహీనం తవ పార్శ్వేమాగతం కృపానిధి త్వాం నమ లక్ష్మీ సత్వరం ధన ప్రధానాయకం కురు అని ఇలా సిద్ధమంత్రాలు ఉంటాయి. ఓం శ్రీ రాజమాతంగీశ్వర్యే నమః సిద్ధమంత్రం. ఓం నమ శివాయ సిద్ధమంత్రం. ఓం నమో నారాయణాయ సిద్ధమంత్రం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః సిద్ధమంత్రం. ఓం అధర్వణభద్రకాళి ప్రత్యంగిరాదేవ్య నమః ఇది సిద్ధమంత్రం. ఆ మంత్రాలకే సిద్ధత్వం ఉంది. దాన్ని స్మరిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అందువల్ల ఋషులు ఏం చేశారు, ఆ సిద్ధమంత్రాలు
వాటికి ఉండే శక్తిని ఇది ఎవరు పలికినా, ఇప్పుడు మనకి దాహం వేస్తుంది ఎండాకాలం, అప్పుడు అక్కడక్కడ పెడుతూ ఉంటారు మంచినీళ్ళు అందించడానికి చలివేంద్రాలు, అక్కడికి వెళ్ళి అందరూ ఆ నీళ్లు తాగవచ్చు, వాటికి ఇదేంలే. అట్లనే క్షేత్రాల్లో జలప్రసాదాలని చెబుతూ మంచినీటి సరఫరా చేస్తూ ఉంటారు, అవి అన్నీ వాడుకోవచ్చు, అది మన కోసం పెట్టినటువంటివి. ఇప్పుడు వాటర్ ప్లాంట్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవాలి. అలానే ఇక్కడ మళ్ళీ ఆర్థికంగా నేను మళ్ళీ మీరు దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోకండి. అంటే ఆ మంత్రాలు ఎవరు స్మరించినా వాళ్ళ యొక్క దాహం తీరుతుంది. మరి ఋషిప్రోక్తమైనవి కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి గురువులు భక్తులిచ్చిన విరాళాలతో యాగాలు చేస్తూ ఆ మంత్రాల ద్వారా వచ్చిన ఫలితాలు యాగముల ద్వారా రప్పించి ఆ తీర్థాన్ని లోకక్షేమార్థం మరలా ఆయా దేవాలయాలకు ఆయా క్షేత్రాలకు అక్కడ జరిగేటువంటి యొక్క ఫలితాలని సూర్యచంద్రులకి సమర్పణ చేస్తారు. ఇది విధానం. అందువల్ల మనం అందరం కూడా రాహు ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుందనేటువంటిది గమనించుకోండి. బంగారం ఉంది కదా అని మెడ నిండా వేసుకొని తిరగలేం కదా. అట్లనే నేను సిద్ధపురుషుణ్ణి, నేను ఆత్మసాక్షాత్కారం చేశానంటే రాహు చాలా నీచ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు వస్తాయి. రాహు ప్రభావం వలనే మాట ద్వారా ప్రమాదాలు జరుగుతాయి. మనం ఎంత మంచిగా మాట్లాడినా చెడు వస్తుంది. అందువల్ల రాహు యొక్క ప్రభావము, కేతు యొక్క ప్రభావము మంత్రసిద్ధికి కారణము. అందువల్ల ఎవరికైనా ఉపదేశాలు ఇవ్వాలి అంటే ముందు వాళ్ళ యొక్క జన్మలగ్న కుండలి వీటన్నిటిని పరిశీలించి ఇవ్వటం ఒక భాగం. గురువు దగ్గర అనుష్ఠాన బలం తీవ్రంగా ఉంది, ఇక అంతటి అదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు. అలాంటి వాళ్ళు చక్కగా మరి గురువు దగ్గర మంత్రసిద్ధి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విధానాలను జనవాక్యం కర్తవ్యం అన్నారు. నలుగురు నడిచింది బాట తప్ప నేను ఒక బాట వేసి ఇది మీరు నడవండి అంటే అది మాట చెల్లుబాటు కాదు. అలానే మనకి ప్రామాణికమైనటువంటి ఒక వేదోక్తమైనటువంటి ఒక వేద సంబంధమైన పెద్దలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. మనకి తెలిసింది ఇంతే, అందులోనే ఎంతో తెలిసిందని మనం కాలు ఎగరేసామంటే దానివల్ల ఎవరికి నష్టం లేదు. అన్నీ నాకే తెలిసి అనుకోవటం వల్ల ఏమైపోతుందంటే ఎవడెవడో నలుగురు కలిసి పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ కథ అందరికీ తెలుసు. చివరికి వాడు ఏదో రకంగా అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఆ ప్రయాణంలో ఎవడి మాట అనకుండా మునిగిపోతాడు. ఏదో సందర్భంలో నువ్వు మునిగిపోతే పర్వాలే, నిన్ను నమ్ముకున్న కుటుంబం ఉంటుంది. మొండిగా ప్రవర్తించకండి. రాహు పట్టాడు అంటే వాడు మూర్ఖుడుగా, ఉన్మాదిగా, వాడు ప్రపంచంలో అణుబాంబు కంటే తీవ్రంగా ప్రవర్తిస్తాడు. దానివల్ల సమాజానికి కూడా చాలా ప్రమాదం. అందువల్ల అలాంటి స్థితి ఉందా లేదా అనేటువంటిది, రాహు ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది చూసుకుని మనకు ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటంటే ఈ జన్మ యొక్క మరి సార్థకత ఏంటి, ఈ జన్మను ఎందుకు పొందాము. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. కాబట్టి హంస పాలని నీళ్ళని ఏ విధంగా అయితే వేరు చేస్తుందో మనలో ఉండబడేటువంటి ఒక దుర్గుణాలన్నిటిని కూడా దూరం చేసి సద్గుణాలను ఇచ్చేటువంటి వాళ్ళు గురువులు. ఆ గురువులకు కూడా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక మరి ఆ మంత్రశక్తి, దైవశక్తి రాహుకేతుల వల్ల ఏర్పడుతుంది. అందుకే ఊరికనే అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి సన్యాసాశ్రమము పీఠాధిపతిగా ఎవరిని చేయరు. వాళ్ళ జన్మజాతకం చూస్తారు, వాళ్ళ వంశాన్ని చూస్తారు, అన్నీ పరిశీలన చేసి ఇతనికి ఆ శక్తి ఉందా లేదా అని పరిశీలన చేసి దానికి తగినటువంటి ఒక సంస్కారాలు, వాళ్ళకి కావలసినటువంటి ఒక స్థితి, ఆ శక్తిపాతం అంతా కూడా మరి ఆ మూలమంత్ర అనుష్ఠాన బలం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా మనలో ఆ చైతన్య శక్తి పెరుగుతుంది. అందువల్ల ఈ తలకాయ నొప్పి అంతా మనకెందుకు? చేతనైన చోట యాగాలు జరిగితే దాన ధర్మాలు చేయండి,
చేతనైన చోట నీకు ఎదుటివాడి కష్టంలో ఉంటే సహాయ సహకారాలు చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను, తారా ఉపాసన వల్ల బంగారం వస్తుందా? అది కలియుగంలో ఎంతోమంది ఋషులు వాళ్ళందరూ కూడా సిద్ధపురుషులు ఉన్నారేమో, ఉంటే బహిర్గతంగా సువర్ణాన్ని బయట సృష్టించడం అనేటువంటిది ఇట్స్ ఇంపాసిబుల్. ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఏంటంటే, ఒక దేవాలయానికి ఎంతమంది అయితే వెళ్తున్నారో తెలియదులే, కానీ అందులో ఒక 100 మందిలో దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు 10 మంది, స్వామీజీల దగ్గరికి తిరిగేటువంటి వాళ్ళు 90 మంది. ఈ 90 మంది ఇచ్చే ఆదాయ వనరులతో ఆ డబ్బులతో బంగారాన్ని కొనుగోలు చేసి, తద్వారా ఈ ఉపాసన వల్ల ఇది వస్తుందని జిమ్ముక్కులు హంబక్కులు ఇవన్నీ చేస్తూ, సనాతన ధర్మంలో ఈ ఉపాసన వల్ల ఇది వస్తుందని ప్రజలను, వాళ్ళకు విలువైనటువంటి ఒక సమయాన్ని, అదే మాదిరిగా ఇంకా చెప్పాలంటే గుప్త నిధుల పేరుతో ఎన్నో జీవితాలు మీరిచ్చే డబ్బులతోటి ఆ బంగారు బిల్లలు కొని మీ ముందు చూపిస్తున్నటువంటి వాళ్ళు ఎందరెందరో. ఈ మాట చెప్తున్నందుకు నాకు ఎంతమంది కోపం వస్తుందో తెలియదు. ఇవన్నీ కూడా నా జీవితంలో నేను ఎంతోమందిని చూశాను. నేను కూడా ఒక బాధితుడినే. కాబట్టి అదేంటి గురువుగారు అంటారేమో, అంటే దైవభక్తిని, ఆ ఉండబడేటువంటి ఒక మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనేటువంటిది కొంతమంది ఉంటారు. ఇన్ని తెలిసిన నేనే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి భగవంతుడు ఉన్నాడన్నది నిజం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేతనైనవి సశాస్త్రీయమైన యాగాలు యజ్ఞాలు జరిగే వాటికి మీరు ముందడుగు వేయండి తప్ప, మాయలు మంత్రాలు మన కర్మని తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా ఏ ఒక్కటి కూడా, నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. దాంట్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. భగవతారాధన దేనికి? నీకు నువ్వెంత ధర్మంగా ఉన్నావో, నీకెంత మంచి మనసుందో, నువ్వు భగవంతుడికి పూజ చేస్తున్నావంటేనే నువ్వు ధర్మంగా ఉన్నట్లు లెక్క. అలా అని చెప్పి నటించే భక్తులు కూడా కొంతమంది ఉంటారు. నేను అవి మాట్లాడాను. ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థలో ఎప్పుడూ కూడా మనకి అన్యాయం జరగదు. భగవంతుడిని ఆరాధిస్తున్నాడంటే వాడు తప్పు చేయడు. సో అలాంటి పరిస్థితి గ్రహస్థితి రీత్యా కొన్ని సందర్భాల్లో వస్తుంది. అది రాకుండా ఉండడానికి నిరంతరము భగవంతుని ఉపాసన చేస్తే ప్రాబ్లమ్స్ రావు. అందుకే ఎప్పుడూ కూడా యాగాలకి ఆ శక్తి ఉంది. యాగముల ద్వారా లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది. కాబట్టి మీరు మొక్క నాటి ఆ మొక్క నుండి సరైన ఫలితాలు వచ్చి అది మహావృక్షమై ఫలాలు ఇచ్చేంత మరి రిస్క్ ఎందుకు? చక్కగా యాగాలు చేసి ఆ పుణ్య ఫలితాన్ని అందరూ తీసుకోవాలి కదా. పుణ్య ఫలాలు అన్నారు ఇక్కడ. కాబట్టి ఈ పుణ్య ఫలితాలు మీరు అందరూ పొందడానికి ఇలాంటి యాగాలకి సహాయ సహకారములు అందించండి. ఇక్కడ కార్యక్రమం నిర్వహణకు చాలా ఆర్థిక అవసరం ఉంది. కాబట్టి ఆవు నెయ్యి, పూజా ద్రవ్యాలు, యాగ సంభారాలు, శాస్త్ర చండీ యాగం చేస్తున్నాం. దానికోసం పూజా ద్రవ్యాల నిమిత్తంగా 21,116 రూపాయలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోకక్షేమం కోసం నిర్వహిస్తున్నాం. స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం భక్తులందరూ కూడా ఇది 1000 యాగాలు ఇట్లనే కష్టమో అని మొత్తానికైతే చేస్తూ వచ్చాను. ఇక ఓపిక నశిస్తుంది, శరీరం సహకరించట్లేదు. అదే మాదిరిగా రాబోయే కాలంలో గోపోషణ ఇవన్నీ కూడా ఆలోచించి ఓపిక ఉన్నప్పుడే దీక్ష చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో చేస్తున్నా. ధార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించవలసిందిగా కోరుతూ, జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.